కలిగే ఒక అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సార్ పవన్పై కర్ణాటక మంత్రి ధ్వజం, జయసుధ కితాబులు ఎలా చూడాలి ఈ అంశాన్ని? నిజంగా ఇవి రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేనివే. కానీ కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ అనుకుంటా ఆయన పేరు, ఆయన చాలా తీవ్ర స్థాయిలో, సంతోష్ ఎస్ లాడ్ ఆయన పేరు, ఆయన తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. ఏమనుకుంటున్నారు, సినిమాలు అంటే రాజకీయాలంటే సినిమాలు కాదు, గారడీలు ఇక్కడ పనిచేయవు అనే పద్ధతిలో చాలా తీవ్రంగా. మీకు తెలుసు కదా కర్ణాటకకు పవన్ కళ్యాణ్ వెళ్ళటం, అంతకుముందు ఎన్నికల ప్రచారంలో కూడా కొంత పాల్గొనడం. మొన్న ఏమో అక్కడ అభినవ కృష్ణదేవరాయ, కర్ణాటక ఆంధ్ర రాజ్య రమణ, సనాతన ధర్మ రక్షక ఈ బిరుదు తెచ్చుకోవడం ఇది ఎంత జరిగింది. మరి అంతకుముందేమో పవన్ కళ్యాణ్ పదవిలోకి రాగానే మొదటి పర్యటన చేసింది కర్ణాటకకే. అక్కడ చేసి ఆ కుంకి ఏనుగులు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చే వాటిని తరిమేయడానికి, పర్యావరణ పరిరక్షణ ఈ విషయాలకు ఆయన అనేక సార్లు కర్ణాటకను ఇదిగా చెప్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు కర్ణాటకలోనే ఇంకొకటి కూడా, జగన్మోహన్ రెడ్డి ఉండేది కూడా బెంగళూరులోనే, కర్ణాటక అన్నది ఆ విధంగా చూస్తే కడప నుంచి పక్కన. సో కర్ణాటక ఆంధ్ర రాజకీయాల్లో చాలా సంబంధం ఉంది. షర్మిల అక్కడికి వెళ్ళి చేస్తారు పోటీ అని ఒకప్పుడు అనేవాళ్ళు. డీకే శివకుమార్కు, రేవంత్ రెడ్డికి కూడా చాలా సంబంధం ఉంది. మీరు సౌత్ ఇండియన్ పాలిటిక్స్ను ఒక ప్యాకేజ్గా చూడాల్సిన ఒక పరిస్థితి కనిపిస్తుంది. మొన్న మన మదురై తిరుపరై కొండ మీద జరిగిన రాజకీయంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి కూడా వెళ్ళారు, సనాతన మీద. సో ఈ రాజకీయాల్లో పవన్ మీద కర్ణాటక మంత్రి తీవ్ర స్థాయిలో ఫైర్ అవటం. ఓకే, సినిమాలు కాదు రాజకీయం అంటేనే ఎన్టీఆర్ను కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆయన అసాధారణ విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో తెలుగుదేశం ప్రతిపక్షం అయింది ఒకసారి, ప్రతిపక్ష గ్రూప్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది ఒకటి ఉన్నా, మొత్తం మీద ఆయన రాజకీయంగా బీజేపీని మరీ ఎక్కువగా మోయటము అన్నది కాంగ్రెస్ పార్టీకి కూడా ఏమాత్రం మింగుడు పడడం లేదు. మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు అనేది. బట్ అదే సమయంలో సినిమా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కనుక చూసుకుంటే, జయసుధ మొన్న రాజమండ్రి వెళ్ళారు. సరే వెళ్ళడం ఎందుకో వెళ్ళారు, అక్కడ హర్ష కుమార్ కుటుంబాన్ని పరామర్శించడం, ఇంకేదో కార్యక్రమం, ఏదో ఛానల్, ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో ఓపెనింగ్ అని. ఆ సందర్భంలో ఆమె రాజకీయాలు తక్కువ మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు మటుకు చాలా అభినందనగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మారరు, ఆయన ఎప్పుడు ఒకటే ఉంటాడు. చాలా ధైర్యం కలిగిన మనిషి. ఇంకెవరన్నా అయితే ఆయన మీద జరిగిన దాడికి వాటికి పారిపోయి ఉండేవాళ్ళు. అనేక కష్టాలు ఎదుర్కొన్నారు, అనేక సవాళ్ళు ఎదుర్కొన్నారు. ఈయన ఎదుర్కొని కూడా గట్టిగా నిలబడ్డాడు. ఆయన ఏం చెప్తాడో అదే చేస్తాడు. ఈ డబుల్ టాకు లేకపోతే రకరకాలుగా వేయటం పవన్ కళ్యాణ్కి తెలీదు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఆయనకు అని. చాలా వద్దు నేను రాజకీయాలు మాట్లాడను అనుకుంటున్నా, ఆమె చాలా హృదయపూర్వకంగా ఆయన అభినందించడం. అంటే చాలామంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం, నిలబడడం, ఉప ముఖ్యమంత్రి కావటం, రెండు పనులు చేయడం, వీటిని అభినందిస్తున్నారు. అదే సమయంలో కొంచెం ఇప్పుడు జయసుధ విషయం ఏమంటే, ఆమె కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, మధ్యలో వైసీపీతో ఉన్నారు, మళ్ళీ ఇదే రకరకాల నేపథ్యాలు రాజకీయంగా సినిమా పరంగా ఆమెకు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె ఎక్కువగా క్రైస్తవం గురించి మాట్లాడుతుంటారని కొంతమంది సనాతనవాదులు ఆమె తీవ్రంగా దాడి చేస్తుంటారు. ముఖ్యంగా ఒక ఆయన ఉన్నాడు, పేరెందుకు కానీ, హరే రామ హరే కృష్ణ. ఆయన అసలు జయసుధ ఆయన టార్గెట్. అంటే ఇవన్నీ ఎదుర్కొంటూ కూడా రాజమండ్రి కూడా వీటన్నిటి కేంద్రం. మీకు తెలుసు కదా, రాజమండ్రిలో హర్ష కుమార్ కానీ, అంతకుముందు జరిగిన సమస్యలు కానీ, ఇవన్నీ ఉన్నా కానీ ఆమె వ్యక్తిగత స్థాయిలో పవన్ కళ్యాణ్ పాత్రను ఆమె హర్షిస్తూ ఉన్నారు. సో ఒకటి అంటారు రాళ్ళు పూలు రెండు అన్నట్టుగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించి భవిష్యత్తులో ఆయన ఏం నిర్ణయించుకుంటారు అన్నది ఒకటైతే మటుకు రెండు సమానంగా వస్తున్నాయి ఆయన మీద. విమర్శలు అనండి, ప్రశంసలు అనండి. కర్ణాటక మంత్రి దాని మీద ఎవరేమంటారో మనం చూడాలి. కానీ ఒకటైతే కనిపిస్తుంది, రాను తెలుగుదేశం వైపు నుంచి పవన్ కళ్యాణ్ను సమర్థించడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మటుకు తగ్గుతుంది. ఎప్పుడైనా చంద్రబాబు, లోకేష్ ఒక మాట్లాడటం తప్ప మిగిలిన కింది స్థాయి నాయకులు మటుకు అంతగా, లేకపోతే ఈ పాటికి అనేక వచ్చి ఉండాలి కదా సోషల్ మీడియా పోస్టులు, అంతగా అదేం జరగదు అనమాట. మనం మాట్లాడాక వస్తాయని చూడాలి, ఎందుకంటే అలా కూడా చాలా వస్తున్నాయి వాటికి జవాబులు. సార్ ఇండిగోపై ఓవర్ యాక్షన్, చంద్రబాబు చిబాట్లు, రుషికొండ పైన ఫైర్.
చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినవి అసంతృప్తి మంత్రుల మీద ఇవన్నీ చాలా రకాలుగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను మీకు ఫస్ట్ మనం పెట్టిన హెడ్డింగ్ అది, ఇండిగో బ్యాన్ టీడీపీకి బ్యాక్ ఫైర్ అని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. మిమ్మల్ని అంత అధిక ప్రసంగం ఎవరు చేయమన్నారు? మన పని